హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ వీడియోలో మనము ఓపెన్ ఛానల్ ఫ్లోస్లో ఇంపార్టెంట్ అయినటువంటి మోస్ట్ ఎకనామికల్ రెక్టాంగులర్ సెక్షన్, ఓకేనా, రెక్టాంగులర్ సెక్షన్ గురించి మనం ఈ వీడియోలో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాలువ వచ్చేసి కెనాల్ వచ్చేసి రెక్టాంగులర్ షేప్లో కానీ మనం కన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకుంటే ఈ కన్స్ట్రక్ట్ చేసే రెక్టాంగులర్ ఛానల్ మోస్ట్ ఎకనామికల్ ఎప్పుడు అవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి రెక్టాంగులర్ సెక్షన్ అనుకుందాం. ఈ రెక్టాంగులర్ సెక్షన్కి బేస్ బి, అదేవిధంగా వాటర్ డెప్త్. సో ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయనుకుందాం. ఈ కాలువలో ఇంత లోతు వరకు నీళ్లు పారుతూ ఉన్నాయనుకుంటే సో డెప్త్ ఆఫ్ వాటర్ని నేనేమనుకుంటున్నానంటే డి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము మోస్ట్ ఎకనామికల్ సెక్షన్, నేను ప్రీవియస్ వీడియోలోనే నేనేం చెప్పాను, ఫర్ ఏ కాన్స్టెంట్ డిశ్చార్జ్, దానికి డిశ్చార్జ్కి అదేవిధంగా వెట్టెడ్ పెరిమీటర్కి రిలేషన్షిప్ ఇది రాసి ఉన్నానండి. డిశ్చార్జ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెట్టెడ్ పెరిమీటర్ పి. వెట్టెడ్ పెరిమీటర్ అంటే ఏంటి? తడిచిన కొలత. సో ఇక్కడ గట్టు అదే శాండు వాటర్ రెండు కాంటాక్ట్లో ఉన్న లెంత్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో వాటరు శాండ్ రెండు కలిసిన లెంత్ వచ్చేసి ఇది. సో ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు వెట్టెడ్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డి. సో బి ప్లస్ 2d ఈజ్ ద వెట్టెడ్ పెరిమీటర్, తడిచిన చుట్టుకొలత, ఓకేనా దీనికి. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనము మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ డిజైన్ చేస్తామని అన్నాం కాబట్టి సో ప్రస్తుతానికి ఈ రెక్టాంగులర్ సెక్షన్లో కన్సిడర్ ఏ రెక్టాంగులర్ సెక్షన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ వేర్ ఇక్కడ b is equal to width of the channel and d is equal to depth of the flow రాద్దాం. depth of the flow, ఓకేనా. width of channel అండ్ డెప్త్ ఆఫ్ ది ఫ్లో, ఇందులో జరిగే ప్రవాహం యొక్క డెప్త్ వచ్చేసి డి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏరియా ఆఫ్ ఫ్లో క్యాలిక్యులేట్ చేసామంటే ఏరియా ఆఫ్ ఫ్లో అంటే ఎంత? ఏరియా ఈజ్ నథింగ్ బట్ బేస్ ఇంటూ హైట్. రెక్టాంగులర్ షేప్కి ఫ్లోకి మాత్రమే ఏరియా కావాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ డి. సో బి ఇంటూ డి ఈజ్ ద ఏరియా ఆఫ్ ఫ్లో. సో ప్రవాహం యొక్క ఏరియా ఏ. దెన్ వెట్టెడ్ పెరిమీటర్ మనం ఏమనుకున్నాం? పి అనుకున్నాం. సో దీని వాల్యూ ఇప్పుడే నేను రాశాను. సో పి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 2d. సో ఇక్కడ దీని నుంచి మనకి ఫస్ట్ ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం రాయొచ్చండి? ఈక్వేషన్ 1 ఇంప్లైస్ సో బి ఈజ్ ఈక్వల్ టు, సో డీని నేను ఈక్వల్ టు అవతల పంపిస్తే బి ఈజ్ ఈక్వల్ టు ఏ బై డి రాసుకోవచ్చు. b ఈజ్ ఈక్వల్ టు ఏ బై డి. సో ఇప్పుడు ఈ b వాల్యూని తీసుకెళ్ళేసి నేను ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ b ఈజ్ ఈక్వల్ టు ఏ బై డి ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? సో ఈక్వేషన్ 2 ఇంప్లైస్ p ఈజ్ ఈక్వల్ టు b అంటే ఏమని చెప్పాం? ఏ బై డి. b ఈజ్ ఈక్వల్ టు ఏ బై డి ప్లస్ 2d. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. దేనికి ఫార్ములా ఇది? వెట్టెడ్ పెరిమీటర్కి సింప్లిఫైడ్ ఫార్ములా ఇది. సో దీన్ని ఫర్దర్గా చూసాము అంటే ఫర్ మోస్ట్ ఎకనామికల్ సెక్షన్స్ ఏమవ్వాలి? ఫర్ మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ వెట్టెడ్ పెరిమీటర్ షుడ్ బి మినిమం, ఓకేనా. ఏంటి? వెట్టెడ్ పెరిమీటర్ తక్కువ ఉంటే ఎక్కువ డిశ్చార్జ్ ఆ ఛానల్లో జరుగుతుంది. సో ఇది రెక్టాంగులర్ కాబట్టి దీంట్లో ఎక్కువ వాటర్ డిశ్చార్జ్ జరగాలి అంటే వెట్టెడ్ పెరిమీటర్ ఏమై ఉండాలి? తక్కువగా ఉండాలి. ఎందుకంటే క్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెట్టెడ్ పెరిమీటర్. సో పి తక్కువ ఉంటే క్యూ ఎక్కువ ఉంటుంది. క్యూ ఎక్కువ ఉన్నది అంటే దాని అర్థం పి
తక్కువ ఉందని. ఒకవేళ పీ కానీ ఎక్కువ ఉందంటే డిశ్చార్జ్ ఏమవుతుంది, తక్కువగా ఉంటుంది అనమాట. అంటే వెట్టెడ్ పెరిమీటర్ ఎక్కువగా ఉందంటే ఏంది, మోస్ట్ ఆఫ్ ది వాటర్ వచ్చేసి ఈ బౌండరీస్కి టచింగ్లో ఉంటుంది. సో బౌండరీస్లో టచింగ్లో ఉన్నదంటే ఫ్రిక్షన్ వల్ల ఇక్కడ వెలాసిటీ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది అనమాట. వాటర్ పార్టికల్ వచ్చేసి కదలదు, ఎందుకంటే ఈ మట్టిలో ఇరుక్కుపోయేసి బౌండరీ దగ్గర ఉండే వాటర్ పార్టికల్ కదలదు. సో బౌండరీ దగ్గర ఉండే వాటర్ పార్టికల్ కదలలేదంటే దీనిపైన ఉండే ఇంకొక పార్టికల్ కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ వల్ల లెస్ వెలాసిటీ ఉంటుంది, ఇంకొంచెం తక్కువ వెలాసిటీ అంటే పోయే కొద్దీ. సో ఇక్కడ 0 ఉండడం వల్ల పోయే కొద్దీ కూడా ఈ బౌండరీ ఎక్కువ కానీ ఉన్నది అంటే వాటర్తో ఎక్కువ టచ్లో ఉన్నది అంటే ఇక్కడ ఉండే వాటర్ అన్నీ ప్రవాహానికి మూమెంట్లో ఉండవు, ఎందుకంటే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ వల్ల ఇక్కడ వాటర్ ఇరుక్కుపోయేసి ఆగిపోతుంది. సో దీని ఇన్ఫ్లుయెన్స్ ఎంతైనా దానికి నియరర్గా ఉండే పార్టికల్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది కాబట్టి సో ఇక్కడ ఉండే పార్టికల్స్ కూడా కొంత తక్కువ వెలాసిటీ ఉంటుంది. సో మేబీ ఇక్కడ ఉండే ఈ షేప్లో ఉండే వాటర్ కాస్త కొంచెం వెలాసిటీ ఎక్కువ స్పీడ్ తోటే వాటర్ కదులుతుంది. ఈ బౌండరీకి దగ్గరగా ఉండే వాటర్ అంతా సాయిల్లో లేదా వాల్స్కి టచ్ అయ్యి మూమెంట్ ఉండదు. ఓకేనా. సో ఎక్కువ వెట్టెడ్ పెరిమీటర్ ఉంది అంటే డిశ్చార్జ్ తక్కువగా ఉంటుంది. వీ కెన్ అండర్స్టాండ్ దట్ సింపుల్గా బేసిక్ కామన్ సెన్స్ ప్రకారం. సో క్యూ ఎక్కువగా ఉండాలి అంటే వెట్టెడ్ పెరిమీటర్ తక్కువగా ఉండాలి. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఫర్ మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ P must be minimum. సో మినిమం ఉండాలంటే మ్యాక్సిమా ఆర్ మినిమాకి కండిషన్ ఏంటండి, కండిషన్ ఏంటంటే డిఫరెన్షియేట్ చేయాలి వెట్టెడ్ పెరిమీటర్ పీని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్. సో ఇందులో ఏముంది, ఓన్లీ వేరియబుల్ డెప్త్ ఆఫ్ వాటరే కదా. సో డెప్త్ ఆఫ్ వాటర్ కాబట్టి ఆ డెప్త్ తోటే మనము డిఫరెన్షియేషన్ చేస్తాం. దేని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం, వెట్టెడ్ పెరిమీటర్ని డిఫరెన్షియేషన్ చేసి డెప్త్ ఆఫ్ వాటర్ తోటే డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ టు 0 చేసుకుంటే మనకి మ్యాక్సిమా ఆర్ మినిమా వస్తుందన్నమాట. సో ఇందులో పి అంటే ఇది కదా. సో డి బై డిడి ఆఫ్ వెట్టెడ్ పెరిమీటర్ అంటే ఏంది, a బై డి ప్లస్ 2d = 0. సో డిఫరెన్షియేషన్, సో d తోటే డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి 1/d అంటే ఏమవుతుంది, 1/d అంటే -1/d². సో ఆల్రెడీ పైన ఏ ఉంది కాబట్టి ఏ ప్లస్ డీని డిఫరెన్షియేషన్ చేస్తే 1 అవుతుంది కాబట్టి 2 × 1 = 0. సో డిఫరెన్షియేషన్ 1/d అంటే -1/d². సో డీని డిఫరెన్షియేషన్ చేస్తే 1 అవుతుంది కాబట్టి 1 రాసాం. సో -a/d² ప్లస్ 2 = 0. సో దిస్ ఈజ్ ద. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మైనస్ నుంచి కూడా అవతల పంపిస్తే a/d² = 2. సో a = 2 × d². a = 2 × d². సో ఈ వాల్యూ మనకి ఇప్పుడు వచ్చిందండి. సో బేసికల్గా ఏరియాకి ఫార్ములా ఏంది, ఈక్వేషన్ 1 చూడండి. ఈక్వేషన్ 1 ప్రకారం ఏరియాకి ఫార్ములా ఏంది, b × d ఇస్ ద ఆన్సర్ ఫర్ ఏరియా. a = b × d కదా, b × d. బట్ ఇక్కడ కూడా ఒక ఏరియా వచ్చింది, దీన్ని కూడా ఈక్వల్ చేసుకుందాం 2d². సో దీని నుంచి గమనించారంటే bd = 2d². డీకి క్యాన్సిల్ పోయిందంటే b = 2 టైమ్స్ డెప్త్ ఆఫ్ ది ఫ్లో. b = 2 టైమ్స్ డెప్త్ ఆఫ్ ది ఫ్లో. ఇక్కడ మీరు బాగా గమనించారంటే మనం ఏం చేసాం, ఫస్ట్ వెట్టెడ్ పెరిమీటర్ని తెప్పించుకున్నాం. ఎందుకని, మనకి వెట్టెడ్ పెరిమీటర్ తక్కువగా ఉంటే డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందు మనకి వెట్టెడ్ పెరిమీటర్ ఎందుకు తెప్పించుకోవాలి. సో వెట్టెడ్ పెరిమీటర్ తెప్పించుకుందాం. సో ఈ తెప్పించుకున్న వెట్టెడ్ పెరిమీటర్ 2గా ఉండకూడదు. ఇక్కడేముంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ బీలో ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలో ఉంది. సో బీడి రెండు ఉందన్నమాట, బేసు ఉంది, డెప్త్ ఉంది. అలా 2 కాకుండా ఒక దాంట్లోకి తెప్పించుకోవడం కోసం ఏరియాని యూజ్ చేసుకొని సో పీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెప్త్లో రాసుకున్నాం. ఓన్లీ వెట్టెడ్ పెరిమీటర్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ డెప్త్లో ఉంది. సో ఇది వచ్చిన తర్వాత ఇది ఫైనల్ ఈక్వేషన్. సో ఈ ఫైనల్ ఈక్వేషన్ని మనము మ్యాక్సిమా ఆర్ మినిమా కనుక్కోవడం కోసం డిఫరెన్షియేషన్ చేసాం. దేనితోటే, వేరియబుల్ తోటే. సో ఇక్కడ డెప్త్ ఆఫ్ వాటర్,
సో మనం డెప్త్ ఆఫ్ వాటర్ ఎక్కువ వాటర్ పంపిస్తే ఎక్కువ డెప్త్ ఉంటుంది, తక్కువ వాటర్ పంపిస్తే తక్కువ డెప్త్ ఉంటుంది. సో కాబట్టి డెప్త్ ఆఫ్ వాటర్ వేరియబుల్ కాబట్టి డెప్త్ ఆఫ్ వాటర్ తోటే డిఫరెన్షియేషన్ చేసి ఈక్వల్ టు 0 చేసాం. సో దీనికి వచ్చిన ఏరియా ఈక్వేషన్ వచ్చేసి ఇది. సో ఈ ఏరియాని యాక్చువల్ ఏరియాని రెండు ఏరియాలే కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసాం. సో బీడీ ఈజ్ ఈక్వల్ టు 2d². సో డెప్త్ క్యాన్సిల్ కొట్టుకుంటే మనకు వచ్చిందండి బి ఈజ్ ఈక్వల్ టు 2 times డెప్త్ ఆఫ్ ఫ్లో. సో ఇప్పుడు మనకి మోస్ట్ ఎకనామికల్ అవ్వాలి అంటే ఏది, రెక్టాంగులర్ సెక్షన్ మోస్ట్ ఎకనామికల్ అవ్వాలి అంటే ఇప్పుడు మనము బేస్ ఎంత ఉండాలి లేదా డెప్త్ ఎంత ఉండాలి, డెప్త్ ఆఫ్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు b/2. సో దీని నుంచి డెప్త్ ఆఫ్ వాటర్ ఎంత పంపించాలి మన దాంట్లో, బి. బేస్ మనం ఎంతైతే ప్రొవైడ్ చేస్తుంటామో అందులో సగం డెప్త్ మాత్రమే మనం వాటర్ని పంపిస్తే అది మ్యాక్సిమం డిశ్చార్జ్ని పంపిస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది b ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది అంటే ఇందులో సగం అంటే ఎంత, 5 centimeters డెప్త్ ఆఫ్ వాటర్నే మనం ఇందులో పంపించాలన్నమాట. సో ఈ డెప్త్ ఆఫ్ వాటర్ ఎంత ఉండాలి, 5 cm. ఇటువంటి కండిషన్స్ మెయింటైన్ చేయగలిగితేనే మనము మ్యాక్సిమం డిశ్చార్జ్ని పంపించగలం అన్నమాట. సో మోస్ట్ ఎకనామికల్ సెక్షన్కి మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, డెప్త్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 2 times బెడ్ విడ్త్. బెడ్ విడ్త్లో సగం ఉండాలన్నమాట. సో డెప్త్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు బెడ్ బాటమ్ బెడ్ విడ్త్లో సగం ఉండాలన్నమాట. సో మోస్ట్ ఎకనామికల్ సెక్షన్కి ఇదొక కండిషన్. నెక్స్ట్ వచ్చేసి మనము హైడ్రాలిక్ రేడియస్, ఓకేనా, మోస్ట్ ఎకనామికల్ రెక్టాంగులర్ సెక్షన్కి హైడ్రాలిక్ రేడియస్ రిలేషన్ ఏంటో చూద్దాం. ఓకేనా, హైడ్రాలిక్ రేడియస్. సో హైడ్రాలిక్ రేడియస్ని మనం ఏమనుకున్నాం, సింబల్ ప్రీవియస్ వీడియోస్లో m అనుకున్నాము. సో m ఇస్ ద హైడ్రాలిక్ రేడియస్. హైడ్రాలిక్ రేడియస్కి ఫార్ములా ఏంది, ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. సో ఇది వచ్చేసి హైడ్రాలిక్ రేడియస్కి మనకున్న స్టాండర్డ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ప్రకారం మనకి మోస్ట్ ఎకనామికల్ సెక్షన్కి ఎంత రావాలో చూద్దాం. ఓకేనా, ఏరియా అంటే ఏంటి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది ఫ్లో. సో బేస్ ఇంటూ డెప్త్ b ఇంటూ d బై వెట్టెడ్ పెరిమీటర్ అంటే ఏంది, b ప్లస్ 2d, అంతేనా. వెట్టెడ్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ 2d. సో b ప్లస్ 2d. సో ఇప్పుడు మోస్ట్ ఎకనామికల్ సెక్షన్కి రిలేషన్ ఏం కనుక్కున్నాం మనం ఆల్రెడీ, డెప్త్ వచ్చేసి బేస్ విడ్త్లో సగం అని చెప్పాము. సో దీని ప్రకారం మనం కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది చూడండి. సో b ఇంటూ డెప్త్ వచ్చేసి b/2 బై b ప్లస్ 2 times d అంటే ఎంత, b/2. సో ఇవి క్యాన్సిల్ చేసుకుంటే ఏమొస్తుంది, క్యాన్సిల్. సో b ఇంటూ b²/2 డివైడెడ్ బై 2b. సో ఇక్కడ క్యాన్సిల్ కొట్టుకున్నామంటే మళ్ళీ ఏమవుతుంది, b క్యాన్సిల్ పోయిందంటే b/4. హైడ్రాలిక్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు b/4. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డెప్త్లో చెప్పాలనుకుంటే ఏం చెప్తాము అంటే, సో బేస్ విడ్త్ వచ్చేసి b ఈజ్ ఈక్వల్ టు 2d కదా. సో b ఈజ్ ఈక్వల్ టు 2d కాబట్టి, సో b ఈజ్ ఈక్వల్ టు 2d కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 2d/4 క్యాన్సిల్ పోయిందంటే 2 కాబట్టి హైడ్రాలిక్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు d/2. ఓకేనా. సో హైడ్రాలిక్ రేడియస్ బేస్ విడ్త్లో చెప్పాలంటే b/4, డెప్త్ ఆఫ్ వాటర్లో చెప్పాలనుకుంటే d/2. అదేవిధంగా మనకి ఇంకొకటి ఏముంది, ఈ రెండు వచ్చేసి రెక్టాంగులర్ సెక్షన్ యొక్క మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ అవ్వాలి అంటే ఈ డైమెన్షన్స్ని మనం ఫాలో అయ్యి ఇందులో మనం వాటర్ని పంపించగలిగితే అప్పుడు మ్యాక్సిమం డిశ్చార్జ్ని మనం పంపించగలం అనమాట. సో దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ మోస్ట్ ఎకనామికల్ రెక్టాంగులర్ సెక్షన్. సో b ఈజ్ ఈక్వల్ టు 2d రాసుకుందాం, సింపుల్గా ఉంటుంది, ఇది రాసుకుందాం. అదేవిధంగా m ఈజ్ ఈక్వల్ టు d/2. సో ఈ రెండు రాసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెప్త్స్లోనే రాసుకుందాం మనం. ఓకేనా, బేస్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ డెప్త్, హైడ్రాలిక్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు d/2. సో ఈ రెండు ఈ కండిషన్స్ మోస్ట్ ఎకనామికల్ రెక్టాంగులర్ సెక్షన్కి కండిషన్స్. థ్యాంక్ యూ. సో నా వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది మోర్ వీడియోస్ పెట్టడానికి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.